భార్య 9 నెలల గర్భవతిగా ఉండగా ప్రేమించిన అమ్మాయి ఫోన్ కాల్‌తో షాక్ తిన్న ఓ భర్త. ప్రేమించిన అబ్బాయి కుటుంబ సభ్యుల వేధింపులతో ప్రేమకు దూరమై మరో వ్యక్తితో పెళ్లి ప్రయాణం చేసి ఆ భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రియురాలి కథ. బ్యాంక్ టైం అయిపోవటంతో హుషారుగా ఇంటికి వెళ్ళటానికి బ్యాగ్ తీసుకొని తన వస్తువులు సరిచేసుకుంటూ ఉండగా ప్రియా, ప్రియతమా రాగాలు, సఖీ కుశలమా అందాలు రింగ్‌టోన్‌తో ఫోన్ మోగింది. నంబర్ చూడగానే తన మొహంలో చిన్న చిరునవ్వు. కాల్ లిఫ్ట్ చేసిన అశోక్ బయలుదేరి వస్తున్నా, రెడీగా ఉండు, హాస్పిటల్‌కు వెళ్దాం అని కాల్ కట్ చేసి బ్యాంక్ నుండి బయటకు వచ్చి బైక్ తీసుకోబోతూ ఉండగా మరలా ఫోన్ రింగ్ అవుతుంది. అసహనంగా నంబర్ వైపు చూశాడు. కానీ కళ్ళలో ఆశ్చర్యం. ఆ నంబర్ తను ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వసంతది. వసంత ఇప్పుడెందుకు తనకు కాల్ చేస్తుంది? అదిరిపడి ఉవ్వొత్తున ఎగిసిపడి హృదయ ఉద్వేగం. ఇక హలో, ఎవరు? నేను వసంతను. ఏ వసంత? అంటూ ప్రశ్నించాడు. అశోక్, నన్ను మర్చిపోయావా? అబ్బా! తమరేమైనా మర్చిపోయే అంత చిన్న గాయం చేశారా మనసుకి? అయినా ఇప్పుడెందుకులే అదంతా. ఎందుకు కాల్ చేశావు? అన్నాడు విసుగ్గా. జస్ట్ పలకరిద్దామని. హో! ఇంకా బ్రతికే ఉన్నానో లేదో లేకుంటే ఈసారి పూర్తిగా చంపి వెళ్ళిపోవడానికా? నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. నీ స్థానంలో ఉంటే నేను కూడా అలాగే మాట్లాడేదాన్ని. ఊరికే ఈ చెత్త మాటలు నాకెందుకు? అసలెందుకు ఫోన్ చేశావో ఆ విషయం చెప్పు. ఏమీ లేదు, అమ్మ వాళ్ళింటికొచ్చా. నిన్ను కూడా ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది. ఇంకా ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాను. వీలుంటే ఒకసారి ఇంటికి రా అశోక్. మరో మాటకు అవకాశం లేకుండా కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలో తన కోసం ఎదురుచూస్తూ పవిత్ర ఎదురొచ్చింది. 9 నెలల గర్భవతి తను. నవ్వుతూ ఎదురొచ్చిన పవిత్ర భర్త ముభావంగా ఉండటం గమనించింది. బ్యాగ్ అందుకొని వెళ్ళిపోయింది. హాల్లో టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు అన్న మాటే కాని గుండెల్లో ఏదో బాధ. వసంత గుర్తుకొస్తుంది. చిన్నప్పట్నుంచి తను, వసంత, పవిత్ర అందరూ కలిసే పెరిగారు. కలిసే చదువుకున్నారు. ముఖ్యంగా పవిత్ర అశోక్ మేనత్త కూతురు. వసంత క్లాస్మేట్. వసంతకు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. తన తల్లితో కలిసి అమ్మమ్మ, తాతయ్యలతో ఉండేది. అశోక్‌కు ఇద్దరు చెల్లెళ్ళు. తల్లి గృహిణి, తండ్రి ఎల్ఐసి ఆఫీస్‌లో చిన్నపాటి ఉద్యోగం. అందరూ ఒకే ఏరియాలో ఉండటం, కలిసి ఆటలు, చదువులు కూడా అలాగే పెరుగుతూ తమకే తెలియకుండా అశోక్, వసంత ఒకరినొకరు బాగా ఇష్టపడుతూ వచ్చారు. స్నేహం పరిధి దాటి ప్రేమలో అడుగుపెట్టారు. ఇక అందరిలో మామూలుగానే ఉన్నా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా ఉండేవారు. వయసుతో పాటు అందం, ఆకర్షణీయం, తెలివితేటలు వసంత సొంతం. అశోక్ కూడా ఒకరోజు తన మనసులోని మాట వసంతకు చెప్పాడు. తను కూడా ఒప్పుకుంది. ఇక అప్పటి నుంచి వసంత చదివే కాలేజీలోనే అశోక్ కూడా జాయిన్ అయ్యాడు. స్వతహాగా ఇద్దరూ తెలివైన వాళ్ళు. చదువులో కూడా ముందండే ఉండేవారు. కాలేజ్‌లో క్లాస్ అయిపోగానే కలుసుకునేవారు. ఇద్దరు మాటలు కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఎవరూ వారిని అనుమానంగా చూడలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అశోక్ పూర్తిగా వసంత ప్రేమలో పడిపోయి ఫెయిలయ్యాడు. వసంత కూడా అత్యవసర మార్కులతో పాసయ్యింది. ఇంట్లో తిట్ల దండకాలు మొదలయ్యాయి ఇద్దరికీ. ఇక అప్పటి నుండి సీరియస్‌గా చదవటం మొదలుపెట్టారు. తమ ఇద్దరూ కలిసి జీవించబోయే జీవితం గురించి కలలు కనేవారు. ఇద్దరిది ఒకటే కులం కాబట్టి పెళ్లికి కూడా ఏ ఆటంకం ఉండదు అని ఆశపడ్డారు. బావా, కాఫీ అంటూ చేతితో కప్పుతో నిండు గోదారిలా చేతి నిండా గాజులతో పెద్ద కుంకుమ బొట్టుతో నిదానంగా నడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చింది పవిత్ర. కాఫీ కప్ అందుకుంటూ దగ్గర్లో సోఫాలో కొత్త చీర, గాజులు చూస్తూ ఏంటది, ఎవరిచ్చారు అన్నాడు. అయ్యో, చెప్పడం మర్చిపోయా బావా. ఉదయం మనింటికి వసంత వచ్చింది. నాకోసం ఇచ్చి వెళ్ళింది అంది. మనసులో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. లేచి బెడ్రూంలోకి వెళ్తూ పవిత్ర వైపు తిరిగి నాకొంచెం తలనొప్పిగా ఉంది. డిస్టర్బ్ చెయ్యకు అన్నాడు. అలాగే బావా. మరి హాస్పిటల్‌కు అని అడిగితే ఈరోజు వద్దు, రేపు వెళ్దాంలే అంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి బెడ్రూంలో బెడ్ పైన పడుకున్నాడు. తనకేం తెలియకుండా తన కంటి నుండి 2 కన్నీటి బొట్లు కళ్ళ నుండి వెలువడి సెలవు తీసుకున్నాయి. అశోక్, వసంత ఈసారి పోటీపడి చదివారు. ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి అని.
ఇద్దరికి మంచి మార్కులు వచ్చాయి. అప్పుడే వసంతకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు వాళ్ళింట్లో. ఇక ఇద్దరికీ ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం లేదు. అప్పుడే అశోక్ బ్యాంక్ ఎగ్జామ్ రాయటం, అతనికి జాబ్ కావడం చకచకా జరిగిపోయాయి. ఇదే విషయాన్ని వసంతకు చెబుతామని సంతోషంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ బంధువుల ఇంటికి పెళ్లి ఉంటే వెళ్లారు. ఎప్పుడూ లేని విధంగా వసంత ప్రవర్తించింది. తను ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా ఇంకెప్పుడు నన్ను కలవద్దు అశోక్, నాకు పెళ్లి నిశ్చయం చేశారు. బహుశా ఇదే లాస్ట్. ఇక నుండి మనం ఫ్రెండ్స్గా మిగిలిపోదాం అంది. ఒక్క క్షణం అశోక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీకేమైనా పిచ్చా లేదా జోక్ చేస్తున్నావా? పెళ్లి వద్దని అంటున్నావు అన్నాడు. జోక్ కాదు, సీరియస్. నిన్ను కొన్ని రోజులు భరించడమే కష్టం. జీవితాంతం భరించలేను. ఎవరితో మాట్లాడనివ్వవు. ఎవరైనా ఏదైనా అంటే గొడవ పడతావు. ఇలాంటి ప్రవర్తన ఉన్న నీతో పెళ్లి కష్టం. ఇక మనిద్దరికీ సెట్ అవ్వదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నెక్స్ట్ మంత్ నా పెళ్లి. మా దూరపు బంధువుల అబ్బాయితో. తను కూడా గవర్నమెంట్ జాబ్ అంది. చూడు వసు, నాది అనుమానం కాదు, ప్రేమ మాత్రమే. ఎవరితో మాట్లాడకు అని నేనెప్పుడు చెప్పలేదు. మంచి అలవాట్లు లేని అబ్బాయిలు నీతో మాట్లాడటం నాకు నచ్చలేదు. అదే చెప్పాను. తప్ప? నిన్ను నా సొంతం అనుకున్నా. నా ప్రాణం కాబట్టే అలా చేశాను. నీకు దెబ్బ తగిలితే నేను విలవిల్లాడిపోయాను. నిన్ను ప్రేమించాను కాబట్టి. పసిబిడ్డలా కాపాడుకోవాలి అనుకున్నా. ఇప్పుడు తెచ్చుకున్న ఉద్యోగం కూడా నీకోసమే. ఉద్యోగంతో వచ్చి మీ పెద్దలను మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనే కదా అన్నాడు బాధగా. అయినా వసంత ఏమీ వినే ఆలోచనలో లేదు. వద్దు, నువ్వు నాకొద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ మాట్లాడింది. చివరికి అశోక్ ఎంతో బతిమలాడుకున్నా వసంత వినలేదు. ఎంతో దిగులుగా ఇంటికొచ్చాడు అశోక్. ఇక ఆ రోజు నుండి వసంత కనిపించలేదు. 2 నెలలకు వసంత పెళ్లి జరిగిపోయింది. ఇక అశోక్ వేదన, బాధ ఎక్కువైపోయాయి. నెల రోజుల తరువాత అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చింది వసంత. అందరితో సంతోషంగా మాట్లాడి ఏమీ జరగని దానిలా ప్రవర్తిస్తూ అశోక్తో కూడా చాలా మామూలుగా మాట్లాడింది. అశోక్ మనసు రగిలిపోయింది. ఎంత ప్రేమించాడు, కానీ వసంత ఎంతలా మారిపోయింది అనుకుంటూ వారం రోజుల తరువాత అకస్మాత్తుగా అశోక్ తండ్రి హార్ట్అటాక్తో చనిపోయారు. ఒకదాని తరువాత ఒకటి. ఒకవైపు వసంత దూరం, ఇప్పుడు తండ్రి మరణం, అశోక్పై కుటుంబ బాధ్యత. అప్పుడే అశోక్ మేనమామ తన కూతురు పవిత్రను పెళ్లి చేసుకోమని ఇంకా పెద్ద మొత్తంలో కట్నం, డబ్బు ఇచ్చాడు. అంతేకాకుండా తన చెల్లెళ్ళు ఇద్దరికీ మంచి పెళ్లి సంబంధాలు చూసి అశోక్ మేనమామే ఘనంగా పెళ్లిళ్లు జరిపించేశాడు. కాలక్రమంలో వసంత ప్రేమ తన మనసుని అప్పుడప్పుడు రగిలిస్తున్నా బలవంతంగా వసంతను మరచిపోయే ప్రయత్నం చేసేవాడు. 1 సంవత్సరం నుండి పవిత్రను ప్రాణంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. వసంత చేసిన తప్పుకి పవిత్రను బాధ పెట్టడం మంచిది కాదు అని ఇప్పుడు ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఇలాంటి టైంలో వసంత మరలా వచ్చింది అనే ఆలోచనలతో మరుసటి రోజు ఉదయాన్నే పవిత్ర, బావా బావా త్వరగా నిద్రలే, నీకో విషయం చెప్పాలి అంటూ లేపింది. ఏంటి అన్నాడు కళ్ళు తెరవకుండానే. ఆ వసంత చనిపోయిందంట. త్వరగా లే బావా అంది. ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది అశోక్కు. ఇది కలా లేకపోతే నిజమా అనిపించింది. పవిత్ర వస్తాను అంటున్నా వారించి అశోక్ బైక్పై వేగంగా వసంత వాళ్ళ ఇంటికెళ్ళాడు. నిర్జీవరంగా వసంత ఇంటి ముందు. ఇక మనసంతా దిగులుగా, తన మీద కోపం రావట్లేదు, జాలి అనిపిస్తుంది అశోక్కు. కార్యక్రమాలు అన్నీ పూర్తయిపోయాయి. ఇంటికి వచ్చాడు. ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఇదలా ఉండగా వారం రోజుల తరువాత ఆఫీస్లో ఉండగా తన ఈమెయిల్ ఓపెన్ చేశాడు. అది వసంత చనిపోవటానికి ముందు చివరిగా పంపిన మెయిల్. చాలా ఆత్రంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన అశోక్కు, ఇలా సంబోధించటానికి నాకు హక్కు లేదు. కానీ నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెరగనిది. నాకు తెలుసు నీకు నాపై చాలా కోపం ఉందని. కొన్నిటిని నీతో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఇప్పటికైనా నా మనసులోని బాధ తగ్గించుకోవాలని అనిపిస్తుంది. మొదటిగా నిన్ను నేను పెళ్లికి నిరాకరించటానికి సందర్భం. నువ్వు నాతో విడిపోవటానికి కొన్ని రోజుల ముందు మీ అమ్మా నాన్న నన్ను మీ ఇంటికి పిలిచారు. మన ప్రేమ విషయం తెలిసి తెలియనట్లు ఉన్నారని అర్థమైంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిన విషయం, నేను మీ ఇంటి కోడలు కావడం వారికి ఇష్టం లేదని, ఇంకా మీ మేనమామ కూతుర్లతో నీ పెళ్లి జరిపించాలనేది వారి నిర్ణయం. నీ పెళ్లి మీ మేనమామ కూతురితో జరగటం వల్ల మీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు తెచ్చి మీ మేనమామనే వారి పెళ్లి ఖర్చులు భరించుకుంటారు అని చెప్పారు. ఇంకో విషయం, వాళ్లను కాదని మనం పెళ్లి చేసుకున్నా మనల్ని విడగొట్టి నన్ను నీ నుండి దూరం చేస్తామని చెప్పారు.
బాధపడ్డా. అందరూ బావుంటారు అంటే మన ప్రేమను త్యాగం చేయడంలో తప్పు లేదు అనిపించింది. అందుకే కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా నీకు దూరం అవుదాం అనుకున్నా. అలాగే దూరం అయ్యా కూడా. నాకు పెళ్లి జరిగిపోయాక అసలు కథ మొదలయింది. మా ఆయనకు ఎవరో పెళ్లికి ముందే మన ప్రేమ కథ గురించి చెప్పారట. అది తెలిసిన రోజు నుండి నాకు ఇంట్లో నరకం మొదలైంది. ప్రతిరోజు గొడవలు, దెబ్బలు, చీత్కారాలు. ఆయనకు నా మొహం చూడటం కూడా నచ్చేది కాదు. చాలా బాధగా అనిపించేది. ఏం పాపం చేశాను? ఈ నరకం నాకు. మనసారా కోరుకున్న నిన్ను కోల్పోయాను. పెళ్లితో నరకంలోకి వచ్చాను. ఈ విషయాలు చెప్పుకోవటానికి కూడా లేదు. అమ్మకు, అమ్మమ్మకు, తాతయ్యకు తెలిస్తే బాధపడతారని ఎవరికీ చెప్పేదాన్ని కాదు. మా ఆయన కూడా నాతో నెలలో 20 రోజులు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్ళిపోవటం నాకు కూడా బాధ అనిపించేది. అందుకే బలవంతంగా ఆ పెళ్లి బంధంలో సర్దుబాటు చేసుకోలేకపోయాను. కనీసం నేను లేకుండా పోతే నా భర్త వేరొకరిని చేసుకొని ఆయన సుఖంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ నిజం నీకు తెలియాలనే చెప్తున్నా. మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. పవిత్ర మంచిది. తనకు ఈ విషయాలేవీ తెలియవు. ఇంట్లో అందరూ ఈ విషయాలేవీ నీకు తెలీదు అనుకుంటున్నారు. మీరు కూడా తెలియనట్లే ప్రవర్తించండి. పుస్తకం చదవ ఉత్తరం చదవటం అయిపోగానే అశోక్ మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ప్రతి ప్రేమ కథకు మనకు తెలిసిన కోణం ఒక్కటే. అటువైపు జరిగే పరిణామాలు తెలియవు. వసంత పడిన బాధ, మానసిక వేదన గుర్తొచ్చి వెక్కి వెక్కి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటానికి బాధ్యులు ఎవరు? పరోక్షంగా తన కుటుంబ సభ్యులు స్వార్థం అనిపించింది. కానీ చివరిగా ఎవర్ని ఏది అనకూడదు అని అశోక్ సంతోషమే తన చివరి కోరిక అని వసంత చెప్పకనే చెప్పింది. తన వసంత ఇక రాదు. కానీ తన ప్రేమ జ్ఞాపకాలు ఓదార్పుగా తన జీవితం సాగిపోవాలి అనుకున్నాడు. ఫోన్ మోగింది. పవిత్ర కాన్పు నొప్పులతో ఉంటే ఆస్పత్రిలో చేర్చామని అశోక్ చెల్లెలు చెప్పింది. హాస్పిటల్కు వెళ్ళాడు. పండంటి పాప పుట్టింది. సంతోషంగా గుండెకు హత్తుకున్నాడు. మనస్సుకు సంతోషం. దూరమైన వసంత ప్రేమ దగ్గరైనంతగా దూరమైన తన వసంత మళ్ళీ తన బిడ్డ రూపంలో తనకు దగ్గరైందనే ఆనందం. ఇక తన వసంతని పుట్టిందని తన కూతురికి వసంత అని పేరు పెట్టి ఆ ప్రేమను తన బిడ్డలో చూసుకుంటున్నాడు. మరి అశోక్ వసంత ప్రేమ కథ అలానే పవిత్రతో ముడిపడిన బంధం ఎలా అనిపించింది? ఈ కథ ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.